మల్లిగా నువ్వు ఇప్పుడు మినిస్టర్ తో ఉండటం లేదు కదా, అందువల్ల నీతో మాట్లాడితే నాకు సమస్యలు వస్తాయిరా. ఏందాక రే, మన మినిస్టర్ దగ్గర పనిచేసిన మల్లిగాడు ఎక్కడున్నాడో చూడు. ఎక్కడే ఉన్నాడు? వాడిని వేసే. నో ప్రాబ్లం అక్క. ఏంటిది నాకే? ఏం మావా ఇది మ్యాజిక్ లో ఉంది? లేరా డాన్స్ చేద్దాం లేరా. రా రా రా. అవుతుందిరా, అవుతుంది. హలో హలో, ఎవరెస్ట్ ఆఫీసా? అవును. మేడం, ఇక్కడ హత్య జరిగింది. ఎక్కడ? ఆల్వాల్ మేడం. అడ్రస్ చెప్పండి. నంబర్ 14/3 వెంకటరమణాపురం, ఓల్డ్ ఆల్వాల్ మేడం. త్వరగా రండి. ఇదిగో బయలుదేరుతున్నా. అనకుండా ఏంటమ్మా? క్విక్ వెళ్దాం పద. ఎక్కడికి? అర్జెంట్ అయ్యా. అర్జెంటా? అర్జెంట్ అయితే నువ్వే వెళ్ళు, లేదా ఒక అమ్మాయిని తోడు తీసుకెళ్ళు. మగాడిని నన్ను రమ్మంటావేంటి? కొట్టానంటే మొహం పగులుతుంది. నేను అందుకు రమ్మలేదు. అర్జెంట్ గా ఓ చోటుకి వెళ్ళాలి. ఏ చోటుకి? ఒక ముఖ్యమైన విఐపిని చూడడానికి వెళ్తున్నా. వస్తావా? ఆ విఐపి పేరేంటో నాకు తెలియాలి, చెప్తావా? పేరు చెప్పాలా? అవును. హలో, పేరు చెప్పనా? చెప్పు. సానియా మిర్జా. సానియా మిర్జానా? నిద్రపోతున్నాడేంటి? హలో, నీ ఇల్లు బంగారం గాను, తను చూడాలని సొంగ కాచుకుంటూ ఎన్నాళ్ళుగానో ఎదురు చూస్తున్నాను. ఇంత లేట్ గా చెప్పడం. పిల్లి అడ్డంగా వెళ్ళింది, సెకండ్ బాలేదు సార్. రే, పిల్లిని చూసి ఎలక భయపడాలరా, పులి భయపడదు. మీ ఇష్టం. పిల్ల బల్ల. సానియా 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 సానియా. నన్ను పట్టించుకోకుండా వెళ్తావా? పాపో నీకుందిలే. ఊరవతలకు వచ్చేసాం. ఏంటి ఇక్కడ ఆపమంటున్నావు? ఇది పాడుపడ్డ బంగ్లా కదా? అవును. ఇక్కడ సానియా మిర్జా ఉండేది. అది మస్కా. మస్కానా? అవును. అప్పుడేగా నువ్వు పళ్ళి కిలించుకొని ఈ అంటూ నన్ను ఎందుకు ఎక్కడ తీసుకొచ్చావు? లోపల డెడ్ బాడీ ఉంది. డెడ్ బాడీనా? అవును. దాని ఫోటో తీయాలి, మాట్లాడకుండా నాతో రా. నేను రాను పో. ఏంటి నువ్వు రావా? ఏ ఒకసారి ఇలాంటి పాడుపడ్డ బంగ్లాలోకి వెళ్ళి భయంతో బిగుసిపోయింది చాలదా? ఇంకోసారి బిగుసిపోవాలా? అందరూ నన్ను ఇలాంటి చోట్లకి తీసుకొస్తారంటే ఏడు మీ ఉద్దేశం? నేను ఎడిటర్ కి ఫోన్ చేసి చెప్పేస్తాను. ఏమని? ఇతను చెప్పిన పని చేయటం లేదని చెప్తాను. అలా చెప్తావా? అవును. చెప్పనా? అయితే ఓ పని చెయ్యి, నువ్వు నాతో రావాలి, నాకంటే ముందుగా వెళ్ళాలి. ఏ నీ వెనకాల వస్తే చాలదా? వెనకాలే వస్తే ఏదైనా జరిగితే నన్ను ఇరిగించి నువ్వు వెళ్ళిపోతావు. నాకు తెలీదా నీ వర్క్ ఏమిటో? సరేరా, వచ్చి చావు. అలా అన్నా బాగుంది. ఈ విరిగిపోయిన మెట్లు అవి చూస్తుంటే పాత జ్ఞాపకాలేవో గుర్తొచ్చి భయపెడుతున్నాయి. ఇంతకు ముందు ఎప్పుడో ఒకసారి ఇక్కడికి వచ్చినట్టున్నావు. ఊరికే టైం పాసింగ్. టైం పాసింగ్? అసలు ఆడపిల్లవా నువ్వు? టైం పాసింగ్ కోసం ఏం చేయాలో ఏం చేయకూడదు కూడా తెలీదా? నడు. దేనికి? మాట్లాడుకుంటా. మాట్లాడాలి, నువ్వు ముందు పద. మాట్లాడుకుంటా రావాలంట. మాట్లాడవలసిన విషయాలు మాట్లాడే తీరాలి కదా. అయ్యో అయ్యయ్యో, అలాంటి భూత బంగ్లానే ఉంది. ఏంటి? ఎవరో అరవల్లో పిలిచినట్టుగా అనిపిస్తోంది. రక్తం కాదురా పిచ్చోడా, రక్తం. రక్తం అంటారు, రక్తం. 10 కోసం జీతం వదులుకోవచ్చు, ప్రాణాలు వదులుకోగలమా? ఇదిగో ఇక్కడ లబ్బాడి కాదు, చుంబాడి, డెడ్ బాడీ. ఓహో, అంటే ఇదంతా నువ్వాడి నాటకమా? అవును, ఇది కూడా నేను ఆడిన నాటకమే. ఒక బాధ్యత గల పత్రికా విలేకరి చేసే పని అది. నువ్వు బాధ్యత గల జర్నలిస్ట్ కాదా అని టెస్ట్ చేశాను. టెస్ట్. అవును, టెస్ట్ చేస్తున్నాడు. ఈయన పెద్ద థామస్ అల్వా ఎడిసన్. ఒక పత్రికా ఆఫీస్ కు ఫోన్ వస్తే ముందు మీరు ఎవరో అడగాలి, తర్వాత మాటల్ని పొడిగిస్తూ రికార్డ్ చేయాలి. ఆ కాల్ ఐడీలో వచ్చే నెంబర్ ని నోట్ చేసి అది ఇల్లా, షాపా, బూతా అని తెలుసుకోవాలి. వీటన్నిటికంటే ముఖ్యం, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావో ఆఫీస్ లో చెప్పి 10 నిమిషాల్లో నేను ఫోన్ చేయలేదంటే మీరు పోలీసులతో అక్కడికి రండి అని చెప్పి వెళ్ళాలి. అర్థమైందా? అర్థం కాలేదా? ఏంటి అనకుండా అలా ముడిచిపోయింది? కొంచెం తట్టి లేపుతాం. నేను రా, నేను తిలక్ని. నువ్వు సరేగానే ఇక్కడ డెడ్ బాడీ ఉండాలి. అది కూడా నేనేరా. మిమ్మల్ని టెస్ట్ చేసి చూశాను. చూసావా?
ఓరి పాపాత్ములారా మ్మ్. ఇలా ఏడిపిస్తున్నారేంటి మ్మ్. ఒక మనిషి ఒక దాంట్లో వీక్ అయితే దాన్నే పట్టుకుని హడలు కొట్టడం మీకు ఏమైనా న్యాయంగా ఉందా మరెందుకో అనకొండ అని పేరు అనుకుంటాను పెట్టుకున్నావు పెట్టుకోవడం నేరమా బుద్ధి కొండ అని పెట్టుకోవచ్చా Good name. పదండి పదండి ఈ ఇన్వెస్టిగేషన్ అట ఆ, ఈ న్యూస్ మన 8 కాలం న్యూస్ గా వేసుకుందాం రేపటి హెడ్లైన్స్ రెడీ 3 ముఖ్యమైన మ్యాటర్స్ దొరికాయి ముందు ఇవి చూడండి ముఖ్యమైన మ్యాటరా ఏంటది నంబర్ 1 ప్రముఖ నటి దివ్యశ్రీకి డైరెక్టర్ చంద్రశేఖర్ తో తిరుపతిలో రహస్య వివాహం. నంబర్ 2 దీన్ని అందరి ముందు చదివి వినిపిస్తాను, ఎలా రియాక్ట్ అవుతారో చూడండి. వ్యభిచార సుందరికి పోలీస్